తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్లో నిజాలు చెప్పినారు. హరీష్ రావు, సంతోష్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అవినీతి పరులని కవిత గారు చెప్పినారు. తక్షణమే వీరిపై సిబిఐ ఎంక్వైరీ వేసి నిజంగా దాదాలు బయటకు తీసి వీరిని తక్షణమే శిక్షించాలని, వీరి అవినీతి సంపాదించిన డబ్బులు అన్ని ఆస్తులను రికవరీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి కోరినారు. శిక్షించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కాళేశ్వరం కుంభకోణంలో హరీష్ రావు కోట్లు సంపాదించి ఎన్నో ఆస్తులు సంపాదించడనేది వాస్తవం. తక్షణమే ఆయనను సిబిఐ విచారణ ఆయనపై జరిపించి ఆయనను తక్షణమే శిక్షించి ఆయన దగ్గర కోట్ల రూపాయలను రికవరీ చేసి పేదలకు పంచాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. అదేగాక సంతోష్ రావు కొన్ని కోట్ల రూపాయల సంపాదనే గాక కొన్ని వందల కిలోల బంగారం కూడా ఆయన సంపాదించి దగ్గర ఉందని మరి కవిత ఆరోపణలు చేయడం, వాటిని కూడా తప్పకుండా ఆయన ఏవైతే సంతోషరావు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి, ఆ అవినీతుల్ని బయటపెట్టి వారి దగ్గర మొత్తం రికవరీ చేసి ఆ డబ్బును, ఆ బంగారాన్ని పేదలకు పంచాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేగాక సంతోషరావుతో కలిసి వరంగల్లో ఒరుకోలు నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఏమీ లేని ఒక మామూలు స్థాయి ఉన్నాడు, ఒక శ్రీమంతుడుగా ఎదిగి ఈరోజు సంతోష్తో కలిసి మరి ఆయన మైక్లా విల్లాస్ లో 750 కోట్లతో మరి ఈరోజు వారక్కడ మొకిలా విల్లాస్ లో ఈరోజు మరి వారు వ్యాపారం చేస్తున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, దీనికి ఇన్ని కోట్ల డబ్బు ఎక్కడిది? పోనీ వీళ్ళ కార్యకర్తలు పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. వీళ్ళైనా పోనీ మాస్ లీడర్సా? కాదు, ఇదంతా క్లాస్ లీడర్స్. మరి ఇటువంటి వాళ్ళ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించి వీరి దగ్గర వీరు అవినీతిగా సంపాదించిన కోట్ల ధనాన్ని పేదల సొమ్మది ఆ కోట్ల రూపాయల్ని పేదలకే పంచాల్సిందిగా నేను మన గౌరవ ముఖ్యమంత్రుల్ని రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను.